పోరాటాల పురిటిగడ్డగా చరిత్రలో నిలిచిన సిక్కోలు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు అన్నెపు రామకృష్ణ నాయుడు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ యువ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అణిచివేతను ఎదుర్కొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఏకతాటికి తీసుకువచ్చి పోరాడిన చరిత్ర రామకృష్ణది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీ పిలిపే తన లక్ష్యంగా ముందుకు సాగిన ఆయన నేడు రాష్ట్ర స్థాయిలో మార్కెఫెడ్ డైరెక్టర్గా రైతాంగానికి సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్థానంపై జీవన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణ నాయుడు చిన్ననాటి నుంచే కష్టపడి ఎదిగారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన రైతుల కష్టాలు, సామాన్య ప్రజల సమస్యలను దగ్గరగా గమనిస్తూ ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తన ముద్రను వేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తొలిసారి ఎన్నికల బరిలో జడ్పీటీసీగా విజయ డంకా మోగించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎన్నో రాజకీయ సవాళ్లు ఎదుర్కొంటూ పార్టీ బలగానికి నిరంతరం అండగా ఉంటూ ఏ పదవీ లేని రోజుల్లో ప్రతిపక్షానికి 3 చెరువుల నీరు తాగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి అప్పటి అధికార పక్షానికి జలక్కిచ్చి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆకర్షించుకున్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారు. అధికార ప్రతిపక్ష పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ పిలిపే పరమావధిగా భావించి కార్యకర్తలకు అండగా నిలిచారు. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా గ్రామాన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నెపు రామకృష్ణ నాయుడు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి గట్టి పోటీ ఇచ్చారు. అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాడుతూ తన రాజకీయ సత్తాను చాటుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఆయన పోరాట పటిమ, పార్టీ పట్ల నిబద్ధత రాష్ట్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించింది. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమైక్య డైరెక్టర్గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతుల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఇన్పుట్లు సకాలంలో అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సాధారణ కుటుంబం నుంచి ప్రజా నాయకుడిగా, పార్టీ కోసం పోరాడిన కార్యకర్తగా, రాజకీయ నాయకుడిగా ప్రస్తుతం రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తూ మార్కెఫెడ్ డైరెక్టర్గా అన్నెపు రామకృష్ణ నాయుడు ఎదిగారు. ప్రజాసేవ, పార్టీ పట్ల అంకిత భావం, రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఆయన విజయ ప్రస్థానానికి బలమైన పునాదులుగా నిలిచాయి. మరోవైపు తమ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడంలో ఆయన స్టైలే వేరప్ప అనిపించుకున్నారు. యువ నాయకుడికి అధిష్టానం అండగా నిలిస్తే పార్టీకి, కేడర్కు మేలు జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులే కాకుండా రాజకీయ విశ్లేషకులు జోక్యం చెబుతున్నారు. పార్టీ పిలిపే పరమావధి, ప్రజాసేవే లక్ష్యం, రైతు సంక్షేమమే ధ్యేయం, కష్టాలన్న వారికి నేను సైతం అంటూ ముందుకు వెళ్తున్న అన్నెపు రామకృష్ణ నాయుడుకు రానున్న రోజుల్లో మరింత మేలు జరగాలని ఆశిద్దాం.